శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 72వ భాగము. చిత్రకూట పర్వతం సమీపంలో సైన్యాన్ని ఆపి భరతుడు, వశిష్ఠుడు, సుమంత్రుడు కొంతమంది అనుచరులతో చిత్రకూటం వైపు నడవసాగారు. ఆ పర్వతం మీద ఆ వనంలో సచీదేవేంద్రులలాగా నివసిస్తున్నారు సీతారాములు. సీత, రాజ్యం పోయిందని కానీ మిత్రులు లేకపోయారని కానీ నా మనస్సు బాధపడడం లేదు. ఈ గిరి సౌందర్యం, ఈ వన సౌందర్యం అన్నింటినీ మరీ మురిపిస్తున్నాయి. స్నానాదులు ముగించి సీతారాములు ఆ కొండచర్యలో ఒకచోట కూర్చున్నారు. అంతలోకి సైన్యఘోష వినిపించింది. ఆకాశంలోకి రేగిన దుమ్ము కనిపించింది. భయపడిన మృగాల అరుపులు వినిపించాయి. లక్ష్మణ, ఆ శబ్దం ఏమిటి? త్వరగా చూసి రమ్మన్నాడు రాముడు. అన్నయ్య, నువ్వు కవచం ధరించు, ధనస్సును సంధించు అంటూ చెట్టు మీద నుంచే పెద్దగా అరిచాడు. ఆ సైన్యం ఎవరిదో గమనించమన్నాడు రాముడు. అప్పటికే లక్ష్మణుడు కోపంతో మండిపోతున్నాడు. సర్వసైన్యాన్ని బూడిద చేయగలిగిన అగ్నిలాగా ప్రజ్వరిల్లుతున్నాడు. సంపన్న రాజ్యానికి పట్టాభిషిక్తుడై కైకేయి కొడుకు భరతుడు మనల్ని చంపడానికి వస్తున్నాడు. అదిగో కోవిదారధ్వజంతో అతడి రథం, గజాశ్వరథ పదాతి సైన్యంతో అదిగో. ఎవడి కోసం మనకు అరణ్యవాసం సంప్రాప్తమయ్యిందో ఆ భరతుడు మన శత్రువు దొరికాడు. వీడు వధ్యుడు. భరతుణ్ణి చంపడంలో ఏ దోషమూ లేదు. మనకు పూర్వాపకారి. అతన్ని చంపడం అధర్మం కానే కాదు. పైగా ఇప్పుడు ఇలా అధర్మపరుడయ్యాడు. వీడు చస్తే మొత్తం రాజ్యాన్ని నువ్వే ఏలుకుందువు గాని నేనే వీణ్ణి సంహరిస్తాను. రాజ్యకాముకురాలైన కైకేయికి దుఃఖం రుచి చూపిస్తాను. అసలు కైకేయిని కూడా చంపేస్తాను. దాని నేస్తాలను, బంధువులను చంపేస్తాను. ఈ భూమికి పట్టిన కాలుష్యం తొలగిస్తాను. ఇన్ని రోజులు నాలోనే అణుచుకున్న కోపాగ్నిని శత్రు సైన్యాల మీదకు విరజిమ్ముతాను. ఈ అడవి అంతా శత్రురక్త ప్రవాహాలతో తడుపుతాను. నా చేతిలో చచ్చిపడిన ఏనుగుల్ని, గుర్రాల్ని, భటుల శరీరాల్ని ఈ అడవి జంతువులు పీక్కు తింటాయి. ససైన్యంగా భరతుణ్ణి చంపి నా ధనుర్బాణాల రుణం తీర్చుకుంటాను. లక్ష్మణుడు కోపంతో ఊగిపోతున్నాడు. రాముడు చల్లార్చి ప్రశాంతంగా నచ్చచెప్పాడు. లక్ష్మణ, భరతుడే స్వయంగా వస్తే ధనస్సుతో పని ఏముంది? భరతుణ్ణి సంహరించి ఆ అపవాదుతో పొందే రాజ్యం నాకెందుకు? బంధువులు, మిత్రులు నాశనం పొందాక లభించే ద్రవ్యం విషంలాంటిది. అటువంటి దాన్ని నేను స్వీకరించను. ధర్మార్థ కామాలు, రాజ్యము ఏదైనా మీకోసం మాత్రమే నేను కోరుకునేది. నేను రాజ్యం చేస్తే అది కేవలం మీ సుఖం కోసమే. అధర్మంతో మొత్తం భూగోళమే నాకు కైవసమైన, ఇంద్ర పదవి లభించిన అవి నాకు వద్దు. మీ ముగ్గురూ లేని ఏ సుఖమూ నాకు వద్దు. భరతుడు నాకు ప్రాణప్రియుడు, వంశధర్మం తెలిసినవాడు. మనము తాపసులమయ్యామని తెలిసి చూడడానికి వస్తున్నాడని నా అభిప్రాయం. భరతుడిది స్నేహంతో నిండిన మనస్సు, శోకంతో నిండిన హృదయం. మనల్ని చూడటానికే వస్తున్నాడు. మరొకటి కానే కాదు. తన తల్లి చేసిన పనిని నిందించి, పరుషంగా మాట్లాడి, తండ్రిని అనునయించి ఇటు వస్తున్నాడు. రాజ్యం నాకివ్వడానికే వస్తున్నాడు. మనస్సులో కూడా మన పట్ల అప్రియం ఆచరించడు. ఎప్పుడైనా నీకు అప్రియం చేశాడా?
ఎందుకని ఇప్పుడు భరతుడికి భయపడుతున్నావు, శంకిస్తున్నావు? నిష్ఠూరంగా మాట్లాడకు, అప్రియం వలకకు. భరతుణ్ణి అంటే నన్ను అన్నట్టే. ఎంత ఆపద వచ్చినా పుత్రులు తండ్రిని చంపుతారా? ప్రాణంలో ప్రాణమైన సోదరుణ్ణి సోదరుడు చంపుతాడా? సౌమిత్రి, రాజ్యం కారణంగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమో. ఒక మాట చెబుతాను విను. రాజ్యం నీకు ఇచ్చేయమని భరతుడికి చెబుతాను. తప్పకుండా ఒప్పుకుంటాడు, సరే అంటాడు. ధర్మశీలుడైన రాముడు ఇంత ఘాటుగా మాట్లాడేసరికి లక్ష్మణుడు సిగ్గుపడిపోయాడు. తన శరీరంలోకి తానే కుంచుకుపోయాడు. రాముడు గమనించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.